యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం అనర్థం జరుగుతుందోనని నాకు భయంగా ఉందిరా. అయినా జాగ్రత్తగా వస్తావు కదా, ఇలా ఎలా పడ్డావు? మెట్ల మీద నీళ్ళు ఏమైనా పడ్డాయా? అదిగో మినువులు. ఆ మినువులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏంటి మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు? ఇవి కూడా మేమే వేశామంటారా ఏంటి? అనండి. ఇందాక పన్నమ్మాయి పైనుంచి మినుములు తీసుకొచ్చింది కదా, అవి పడుంటాయి. లక్ష్మమ్మా, లక్ష్మమ్మా, అమ్మా, చూసుకోవాలి కదా. ఇంట్లో కడుపుతో ఉన్న మనిషి ఉందని తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలని తెలీదా? సారీ అమ్మా, తప్పైంది, చూసుకోలేదు. బామ్మగారు పాపం, తననెందుకంటారు? ఈ ఇంట్లో అనర్థాలు జరగాలని రాసిపెట్టున్నాయి. ఛీ, అవి ఎలాగైనా జరుగుతూనే ఉంటాయి. అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం వైదేహి కడుపులో పెరుగుతున్న ఆ అనర్థమే. వదిన ఆపు. ఏ చిన్న సంఘటన జరిగినా మా బిడ్డ మీద నింద వేయడం మీకు బాగా అలవాటైపోయింది. దేవాంశ్, ఇంత జరిగినా ఇంకా నింద వేస్తున్నామనంటే ఏం చేస్తాం? ఊర్మిళ, ఇలాంటి వాదనలే వద్దని ఇంతకు ముందు చెప్పాను కదా. వాదించట్లేదత్తయ్యా, నేను చెప్పేదొక్కసారి వినండి. అక్కడ్నుంచి మెట్ల మించి దొర్లుతూ వైదేహి కింద పడింది. మామూలుగా అయితే వైదేహి కడుపు పోవాలి, కాని చిన్న గీత కూడా పడలేదు. లోపల వేసుకున్న తాళి మాత్రం బయటికొచ్చి పేరుకుపోయింది. అంటే దేవాంష్కి కీడు జరగబోతుంది. దీని బట్టి ఏమర్థమైంది? ఆ పిండం మనకి గండమే తప్ప దానికి ఏమీ కాదు. అక్క చాలు, కింద కింద పడినా నాకేం కాలేదు. ఆ మంచి కనిపించడం లేదా నీకు? అయినా ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. అత్తయ్య, ఏ కీడు జరగకుండా ఉండాలంటే ఇప్పుడేం చేయాలో చెప్పండి. మామూలుగా అయితే గౌరీ పూజ చేసి మళ్ళీ పుస్తలు మార్చాలమ్మా. కానీ మీ అమ్మ మావయ్య గారు పోయారు కాబట్టి ఇంట్లో వ్రతం చేయకూడదు. ఇంట్లో చేయకపోతే ఏమైంది? పూజారి గారికి చెప్పి గుళ్ళో చేయిద్దాం. మనవడా, తాళి లేకుండా అలా ఉండకూడదు. ముందు ఒక పసుపు కొమ్ము తెచ్చి మనవరాలు మెళ్ళో కట్టు. ఇందు, ఏదో అనుకోకుండా జరిగిన దానికి అందరూ ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? దేవాంశ్, నీకు తెలీదు, ఇదలా తీసిపాడేసే విషయం కాదు. ఇక నుంచి నువ్వు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. అవును బావా, నా మనసు కీడు శంకిస్తోంది. అన్ని చెడు శకునాలే కనిపిస్తున్నాయి. అమ్మమ్మ చెప్పినట్టు చెయ్యి. లక్ష్మమ్మ, ఒక పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి తీసుకురా. అలాగేనమ్మా. కట్టు మనవడా.
పూజారి గారికి ఫోన్ చేస్తాను. వెంటనే వైదేహిని గుడికి తీసుకువెళ్ళు. కార్యక్రమం అంతా పూజారి గారే చూసుకుంటారు. వెళ్ళండమ్మా. చంద్రాభాం లక్ష్మీ సానాం యాభాం శనేశ్వరే సర్వాభాం శ్రీమహాంబనే. బాబు, ఆ మంగళగౌరిని వేడుకుని ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో వేయండి. అలాగే పూజారి గారు. అలా జరిగినప్పటి నుంచి వైదేహి చాలా బాధపడుతుంది పూజారి గారు. ఆ మంగళగౌరి ఆశీస్సుల వల్ల నాకు ఏ ఆపద కలగదని వైదేహికి ధైర్యం చెప్పండి. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచండి తల్లి, ఆవిడే దిక్కే కాపాడుతుంది. బాబు, మంగళసూత్రం వేయండి. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత. మాంగళ్యం సంతు మానేన మమ జీవన హేతునా అంటే పద్నాని బాబు, ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టు కట్టేశారండి. అలాగే. అమ్మా వైదేహి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే నీ భర్తను అలా పంపించాను. చెప్పండి పూజారి గారు. ఆపద కాలం ముందుంది. ఆదుకోవడానికి రాజగురువు గారు కూడా అందుబాటులో లేరు. ఆయన శిష్యుడిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆపద? ఏం ఆపద పూజారి గారు? ఇప్పటి వరకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఆ స్వామి దయ వల్ల దాటుకుంటూ వచ్చాం. మళ్ళీ ఏం ఆపద రాబోతుంది? మీ భార్యాభర్తల బంధానికి రాబోతుందమ్మా. నీకు బలమైన పరీక్ష ఎదురుకాబోతుంది. ఏమంటున్నారు పూజారి గారు? అవునమ్మా, నీ భర్త దోషిగా నిలబడబోతున్నాడు. అది మీ బంధాన్నే విచ్ఛిన్నం చేయబోతోంది. అంటే ఏం జరగబోతుంది? అభయం దొరుకుతుందని స్వామి దగ్గరికి వస్తే నా పీడకల నిజమవుతుందని అంటున్నారేంటి? నా ప్రాణాల మీదకొచ్చినా భరిస్తాను, కానీ మా బంధానికి దూరమే బతకలేను. నా బావ నాకు దూరం కాకూడదు పూజారి గారు. ఏం జరుగుతుందో చెప్పండి. మా బంధం విడిపోకుండా చూసే దారి చూపించండి. చెప్పండి పూజారి గారు, చెప్పండి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. చెప్పండి పూజారి గారు, ఏం చేయమన్నా చేస్తాను. నీ భయాన్ని నీ దగ్గరే ఉంచుకో. నీ భర్తకు కూడా తెలియనివ్వద్దు. అంటే ఆపద రాబోతున్న సంగతి నా బావకి చెప్పకూడదా? మరి జాగ్రత్త పడేదెలా? ఒక్కోసారి అతి జాగ్రత్త ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. ఈ ఆపద గురించి ఆయనకి తెలియడం వల్ల అది తొలగకపోగా గండంగా మారి మీ బంధాన్నే మింగేస్తుంది. మరి ఎలా పూజారి గారు? ఈ గండం నుంచి గట్టెక్కే దారేది? దీనికి పరిహారం లేదా? ఉందమ్మా, ఒక వ్రతం చెయ్యాలి. కానీ పెద్దాయన కాలం చేశారు కాబట్టి ఇంట్లో వ్రతం చేసే అవకాశమే లేదు. పోనీ
తర్వాత చేద్దామనుకుంటే అంత సమయం కూడా లేదు. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతోంది. మరి వేరే దారేం లేదా? ఎంత కష్టమైనా చేస్తాను, చెప్పండి. ఇంట్లో కుదరనప్పుడు గుడిలో చెయ్యొచ్చమ్మా. 3 వారాల పాటు ప్రతి సోమవారం శుక్రవారం కఠిన ఉపవాస దీక్ష ఉండి అర్ధనారీశ్వరుడు వ్రతం చేయాలి. ఆ ఆది దంపతులే మీ బంధానికి రక్షణగా ఉంటారు. అలాగే పంతులు గారు, ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను. చెప్తానమ్మా, కానీ నువ్వీ దీక్ష తీసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పాల్సి వస్తుంది. అది మళ్ళీ పెద్ద ఆపదవుతుంది. అందుకే ఈ నిజమనే నిప్పుని నీ గొంతులోనే దాచుకోవాలి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. వైదేహి, వైదేహి, కట్టేశావు బావా? కట్టాను గాని ఆ కన్నీళ్ళేంటి? పూజారి గారు మంగళసూత్రానికి పూజ చేశారు, నాతో ముడుపు కట్టించారు. ఇంకా భయం ఎందుకు చెప్పు? మీరైనా చెప్పండి పూజారి గారు. చెప్పాను బాబు, మీకంతా మంచే జరుగుతుంది. శుభంగా వెళ్ళిరండి. శుభం భూయాత్. వెళ్ళిరండి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఊర్మిళ. అక్క అత్తయ్యల భయాన్ని మనకనుకూలంగా మలుచుకోవాలి. దాన్ని నిజం చెయ్యాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నిజమే. ఇంతవరకు మనమే అవకాశాల్ని సృష్టించుకుని బిడ్డ మీద నింద వెయ్యాలని చూసేవాళ్ళం. అవన్నీ బెడిసి కొట్టాయి. కాని ఇది అనుకోకుండా కలిసొచ్చిన అవకాశం. ఇది నిజం చేయగలిగితే ఆ బిడ్డ వరం కాదు, శాపం అని ఖచ్చితంగా నమ్ముతారు. అవును, దేవాంశ్ వైదేహీల జీవితంలో అపశకునం జరగబోతుందని వాళ్లే నమ్ముతున్నారు. కాబట్టి దాన్ని మనం ఆయుధంగా మలుచుకుంటే తప్పకుండా అనుకున్నది జరుగుతుంది. జరిగేదేదైనా ఖచ్చితంగా పెద్దగా జరగాలి. వైదేహీ దేవాంశుల జీవితాలు చెదిరిపోవాలి. ఈ ఇంట్లో మన మాటకి ఎదురు లేకుండా పోవాలి. జరుగుతుంది ఊర్మిళ. ఖచ్చితంగా వాళ్ళనుకున్న అపశకునం పెద్దగానే జరుగుతుంది. ఎలా ఎలా అని తెలీదు, కానీ హోళీలో ఏదో ఒకటి చేద్దాం. అదేదో ముందే అనుకోవాలి కదా. అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకున్నవే అనుకున్నట్టు జరగట్లేదు. మీ భర్త దోషిగా నిలబడబోతున్నాడు. అది మీ బంధాన్నే విచ్ఛిన్నం చేయబోతోంది. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతోంది. ఆ బంధానికి పరీక్ష అన్నారు అంటే అంటే ఏం జరగబోతుంది? ఏం ఆపద రాబోతుంది? మాకు ఏ ఆపద వచ్చినా కట్టెక్కించేది నువ్వే. ఈసారి మా బంధానికి ఆపద రాబోతుందంటున్నారు. దాని నుంచి కూడా నువ్వే కట్టెక్కించాలి.
వైదేహి, బావా, ఏమైంది వైదేహి? దేని గురించి బావా? ఉదయం నుంచి గమనిస్తున్నా, దేని గురించో చాలా భయపడుతున్నావు. పొద్దున జరిగిన దాని గురించేనా, లేక వేరే ఏదైనా చెప్పాల్సిందా? నీ భయాన్ని నీ దగ్గరే ఉంచుకో. నీ భర్తకు కూడా తెలియనివ్వదు. నువ్వు ఈ దీక్ష తీసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పాల్సి వస్తుంది. అది మళ్ళీ పెద్ద ఆపదవుతుంది. వేరే ఏముంటుంది బావా? జరిగిందే ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా అదే ఆలోచిస్తూ భయపడితే ఎలా? అయినా భయం ఎందుకు వైదేహి? ఏ ఆపదొచ్చినా బయటపడేయడానికి మన బిడ్డ ఉంది కదా. అవును బావా. అయితే మరెందుకు భయం? కొన్నిసార్లు భయమే భద్రతనిస్తుంది బావా. మనల్ని జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. కానీ అది మోతాదు మించిపోతే పిరికివాళ్లను చేస్తుంది. మన ధైర్యమే ఎప్పుడు మనకి రక్ష. అర్థమైందా? సరే, నువ్వు వెన్నెల్లో చిట్టి తల్లితో మాట్లాడుతూ ఉండు, నేను పాలు తీసుకొస్తాను. నువ్వుండగా మనకేంటి భయమని మీ నాన్న అంటున్నారు. విన్నావా చెట్టు తల్లి? చెట్టు తల్లి, పెన్నెలొచ్చిందమ్మా. ఈ అమ్మ మాట వినిపిస్తుందా? చెట్టు తల్లి మాట్లాడమ్మా. చెట్టు తల్లి, చెట్టు తల్లి చెప్పు, చెప్పమ్మా. మాట్లాడుతున్నావా? ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, పెన్నెలొస్తుందా, నీతో మాట్లాడదామా అని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో తెలుసా? పొద్దున్న నుంచి ఏం జరిగిందో నేనెంత కంగారు పడుతున్నానో నీకు తెలుసు కదా తల్లి. ఏదో ఆపద రాబోతుందంటున్నారు. ఏం ఆపద అది? చెప్పమ్మా, చెప్పు చెట్టు తల్లి, చెప్పమ్మా. ఆపద ఉందమ్మా. రంగుల పండుగ రోజు. రంగుల పండుగ రోజు అంటే హోలీ. ఇంకా 2 రోజులే ఉంది. ఏ ఆపద రాబోతుంది తల్లి? ఏం ఆపద రాబోతుంది? అమ్మా, ఇది మాత్రం తెలీదమ్మా. నీకు తెలియకపోవడం ఏంటమ్మా? అన్ని తెలుస్తాయి కదా. చెప్పమ్మా, చెప్పు చిట్టు తల్లి, చెప్పు చిట్టు తల్లి. ఏమో, అది మాత్రం తెలియడం లేదు. కానీ ఆ రోజు మాత్రం ఏదో జరగబోతుందమ్మా. చాలు చాలు తల్లి, ఇది చాలు. నీకు తెలియకపోయినా చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళ చేత చెప్పిస్తాను. నా బిడ్డ జోలికి, నా బావ జోలికి వచ్చే వాళ్ళని వదలను. అడిగేది నిన్నే, చెప్పు మిలా. నాకు సంబంధం లేని విషయాలు నన్నేమీ అడగద్దు. నా మీద చేయి చేసుకుంటావా? దీన్ని చేయి చేసుకోవడం అనరు, కానీ జరిగిందేంటో చెప్పకపోతే అది కూడా జరుగుతుంది. ఏం చెప్పాలి నీకు? ఉదయం వైదేహి మెట్ల మీద నుంచి పడినప్పుడు నేను పైకెళ్ళాను, నాకేం కాలేదు అన్నావు. నీకేం కానిది తనకయ్యిందంటే ఆ మినువులు నువ్వే వేసుండాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను వేయడమేంటి? పన్నమ్మాయి తెస్తుంటే పడ్డాయని చెప్పాను కదా. ఇంకా నయం, వైదేహి మెడలో తాళి కూడా నేనే తెంచానని అనలేదు. అక్క, రా, నేనే మినుములేసానని నువ్వు కూడా అనుకుంటున్నావా? ఏం చేయబోతున్నారక్క? బావుంది. ఈయనేమో ఏం చేసావని అడుగుతాంటే నువ్వేమో ఏం చేయబోతున్నావని అడుగుతున్నావు. ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ? అక్క, మంచిగా అడుగుతున్నాను, చెప్పు. ఏం చేయబోతున్నారు? ఏం జరిగింది వైదేహి? ఏం జరుగుతుంది? దాని మొహం ఏదో పిచ్చిగా వాగుతుంది. నువ్వు ఇలా అడిగితే చెప్పవక్క. రా, ఏ వదులు వైదేహి. అరే వైదేహి, అరే వైదేహి, వదులు. ఏ పిచ్చా నీకు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే వదులు వైదేహి. ఏ
ఏది ఏమైనా సరే దాన్ని చంపేయాలి. అయ్యో పిచ్చి పట్టిందా నీకో? నీకే పిచ్చి పట్టింది. ఈ రోజు నిజం చెప్పకపోతే పిచ్చి మొత్తం వదిలించేస్తాను. ఏం నిజం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హోలీ రోజు మీరు ఏం చేయబోతున్నారో ఆ నిజం.